వెంకటేశ్వర సుప్రభాతం కంసల్య సుప్రజ రామ అంటూ ప్రారంభమవుతుంది. మరి వెంకటేశ్వర సుప్రభాతం రామునితో మొదలవడం ఏమిటి, దీనిలో అంతార్థం ఏమిటి అన్నది తెలుసుకుందాము. సుప్రజ అంటే మంచి బిడ్డ, కంసల్య ముద్దు బిడ్డ అయిన రామ అని విశ్వామిత్రుడి మహర్షి పిలుపు. రాముడు దాశరథి, రాఘవుడు, లక్ష్మణాగ్రజుడు, రామచంద్రుడు. రాముని మేలుకునేటప్పుడు కౌసల్యమ్మ మహర్షికి ఎందుకు గుర్తుకొచ్చింది? ఆ తల్లి పెంపకంలో రాముడు లోకాభిరాముడయ్యాడు. ప్రతిరోజు ఆమె మేలుకొల్పుతో లోకాన్ని చూసేవాడు. ఆ తల్లిని అనుకుంటూ రాజు నిద్రలేసేవాడు. కౌసల్య ముద్దుబిడ్డ రాముడు. కౌసల్య చాలా ధైర్యం, కర్తవ్యనిష్ట కలిగినది. దశరథ మహారాజు అడగగానే కొడుకును పంపలేదు. మోహం బంధించింది. ఊన షోడశ వర్షోయం అన్నాడు. నేనే వస్తానయ్యా అని తప్పింప చూశాడు. ఒకసారి మూర్ఛపడిపోయి లేచాడు. వశిష్ఠుడు ధైర్యం చెప్పగా అర్ధమనస్సుతోనే పంపాడు. విశ్వామిత్రుడు సులభకోపి అనే భయము ఉంది. కౌసల్య ఏకైక పుత్రుడు అడవులకు దీర్ఘకాలం పోతున్నాడని తల్లిగా బాధపడిన కర్తవ్యం వెంటనే తెలుసుకొని సుపరీక్షితమైన భద్రమని తెలిసిన పూజలో ఉన్న మూలిక తెచ్చి రాముడికి రక్షగా కట్టింది. కానీ దశరథుని మాదిరిగా డీలా పడిపోయి మంచాన పట్టలేదు. శ్రీరాముడిలో తల్లి పెంపకంలోని ధైర్యం, కర్తవ్య అవ్యగ్రతి మహర్షి దర్శించాడు. అందుచేతే ఆ పిలుపు. 6 రోజులు జరిగే హవనక్రియ చక్కగా నెరవేర్చవాలి అనే ఆ పిలుపు వెనుక ఋషి భావన. ఆ శ్రీరాముడే, ఆ శ్రీకృష్ణుడే ఆ కలియుగ వైకుంఠంలో అర్ధరక్షా దీక్షితుడై శ్రీ వెంకటేశ్వరుడు అని సుప్రభాత దర్శనం చేసుకునే పుణ్యాత్ములందరికీ తెలియజేస్తూ ప్రాతకాలం విష్ణువును, సాయం సమయం పరమేశ్వరుని దర్శనం చేసుకోవడం అనుచాన సంప్రదాయం. మీరు ఆ వైకుంఠుణ్ణి ఆ రూపంలో చూడండి అని సూచిస్తున్నారు ప్రతివాది భయంకర హస్తగిరి కంచీనాథన్ అన్నన్ ఆచార్యులు. దశరాతరులలో ఈ భూమికి వచ్చిన అర్ధాత్రణ పరాయణుడు ఈయనే అని జప్తి చేశాడాయన. ఈ సుప్రభాతం ఈనాటిది కాదు, 700 సంవత్సరాలుగా గానం చేయబడుతూ ఉన్నది. ఆచార్యుల జన్మ 1961లో, రచన 1430లో. రామ అనేది సంస్కృతంలోని సంబోధన. అందుకే కౌసల్య సుప్రజ రామ అని స్తుతి మొదలవుతుంది.